బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా ఏం జరుగుతోంది? ఇప్పుడు మళ్ళీ మాజీ సీఎస్కి అండ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్కి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు యొక్క దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకి తెలంగాణ మాజీ చీఫ్ తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ నవీన్ చంద్కు కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లోని కార్యాలయం ముందు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఇప్పటికే సిట్కి సంబంధించి హైదరాబాద్ సిపి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే కేసును చాలా వేగవంతం చేయాలి, దర్యాప్తు మాత్రం చాలా కీలకంగా ఉండాలి, ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు చాలా కీలక పరిణామం కూడా చోటు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు విచారించిన సిట్ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. అంతేకాకుండా కొన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా సిట్టు యొక్క ప్రభాకర్ రావు ముందు పెట్టి యొక్క విచారణ కొనసాగించిన నేపథ్యంలో కొంత సమాచారం మేరకు ఈ యొక్క నోటీసులు జారీ చేసిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఎవరైతే ఈ యొక్క నోటీసులు ఇచ్చారో ఈ యొక్క తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సంబంధించిన వారి ఆదేశాల మేరకి ఒక ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. కానీ దీనిపైన పోలీసులు కానీ ఎక్కడ కూడా రివ్యూ కాలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ రోజు యొక్క సంబంధించిన నోటీసు మాత్రం చాలా కీలక పరిణామం ఉంది. అయితే ఈ యొక్క విచారణకు ఎప్పుడు హాజరవుతారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేకపోతే రేపు విచారణకు హాజరవుతారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దించి ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శంషాబాద్లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్లోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఎస్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించిన మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి బెదిరింపు కాల్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, తరచుగా వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది కూడా ఆకతాయిలు చేసిన పనిగా తేల్చారా? ఏం జరిగింది? అంటే ఇక్కడ ఎలా తయారైపోయిందంటే ఒక గేమింగ్ యాప్ లాగా ఇప్పుడు ఫోన్లు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇతర ఎయిర్పోర్ట్లకు కావచ్చు, బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, అదేవిధంగా మెయిల్స్ పంపడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగానే మారిపోయాయి. ఒక రీసెంట్ గానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మరొకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. సో ఇక్కడ ఎలా అంటే పూర్తిగా కూడా మెయిల్స్ ఏవైతే వస్తున్నాయో, వస్తున్నటువంటి మెయిల్స్ కావచ్చు, వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ట్రేస్ చేయడానికి కష్టంగా ఉండేటటువంటి వెబ్సైట్లను ఉపయోగించి ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెదిరింపు కాల్ నేపథ్యంలోనే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ఇప్పుడు తనిఖీలు అయితే చేపట్టారు. ఏమాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా, అంటే వచ్చేటటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా ప్రతి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు ఏవైతే వాటన్నింటిలో కూడా తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బెదిరింపు ఏదైతుందో ఆ బెదిరింపుకు సంబంధించి కూడా తనిఖీలు అయితే చేపట్టారు. మరి కాసేపట్లో అంటే వీటన్నిటికీ సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ అయితే సౌదాలు కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం. ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? ఎలాంటి భేటీ ఇది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి
ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు మరోవైపు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ లో మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో చాలా మంది మంత్రులతో పాటు చాలా మంది విప్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి ఫలితాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో చేపట్టబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మరొక ముఖ్యమైన ప్రధాన అంశాలు ఏంటంటే నగరంలో ప్రధానంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియపై దుమారం రేపుతున్న నేపథ్యంలో దానిపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. దీంతో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు మంత్రులతో సమావేశం చేసి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు ఇటీవల నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులతో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ ఫార్ములా కేసు కావచ్చు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విషయాలపై కూడా మరోవైపు ఈ రోజు చర్చించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన విషయంపై కేసీఆర్ చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై. దీనిపై కూడా ఈ రోజు మంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం. ఇక శీతాకాల సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం చేసుకోవాలి, ఎప్పుడు స్టేట్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రధానమైనటువంటి అజెండా మాత్రము ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు స్థానికంగా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎట్లా తిప్పుకొట్టాలి, ఏ విధంగా సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతుంది. ఇక నిన్న మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అనేక వాగ్దానాలు, అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. మొత్తం కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తుందనే వ్యాఖ్యలు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేశారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దీటుగా సరైన రీతిలో మంత్రులు ఏ విధమైనటువంటి వారికి దీటుగా సమాధానాలు చెప్పాలన్న దాని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం. రాబోయేటువంటి రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం అంటే 65% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు కూడా అంత ధీటుగా బదులిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా వాటిని ఎదుర్కొనాలంటే ఏ విధమైనటువంటి ఎత్తుగడలు వేయాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి అన్నదానిపై కూడా ఈరోజు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. డీలిమిటేషన్ ప్రక్రియపై పెద్ద ఎత్తున దుమారం రేస్తుంది. ఒకవైపు హైదరాబాద్ లో వార్డుల విభజన, వార్డుల సమీకరణ కావచ్చు, వార్డులని ఒక వార్డుని ఇంకో వార్డుకు చేర్చడం కావచ్చు, వార్డుల పేర్లు మార్పులు కావచ్చు, ఇప్పటికే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అటు మంత్రులతో పూర్తిగా మాట్లాడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఇక శీతాకాల సమావేశాలు ప్రారంభించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అది ఈ నెల నిర్వహించాలా లేదా వచ్చే నెల నిర్వహించాలా అన్న దానిపై కూడా ఈ రోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మంత్రులతో కీలక సమావేశంలో అనేక విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసి ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్. నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 ఏకగ్రీవాలతో పాటు 11,497 మంది సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీరందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన నమూనాలో వారి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. అనంతరం కొత్త సర్పంచ్లకు ప్రత్యేకాధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, యాక్చువల్లీ 20వ తేదీన అనుకున్నారు, అలాంటిది ఇవాళకి పోస్ట్పోన్ అయింది. మరి ఈరోజు మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రమణ, ఏదైతే ఈ నెల 3 విడతల్లో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ 3 విడతల్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డు సభ్యులకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కొత్తగా పాలక వర్గాలు ఈ రోజు కొలువు తీరబోతా ఉన్నాయి. అయితే మొదటగా అపాయింటెడ్ డేను ఈ నెల 20వ తేదీన అధికారులు ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు మంచి రోజులు లేవు అని చెప్పేసి కూడా చాలా వరకు ఎవరైతే గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, దీన్ని తేదీ మార్చాలని చెప్పి. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ 22వ తేదీకి, అంటే ఈ రోజుకి దీని యొక్క ప్రమాణ స్వీకారోత్సవ తేదీని మార్చడం జరిగింది. అయితే అన్ని గ్రామాలలో కూడా ఇటు సర్పంచులు, ఇటు వార్డు సభ్యులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు, తమ బాధ్యతలను స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలకు పైగా కూడా ఇప్పటికే ఒకవైపు ఇటు సర్పంచులు లేక, ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇటు ఆగిపోవడం జరిగింది. మరొక వైపు ఎక్కడికక్కడ కూడా సమస్యలు గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా గత కొన్ని నెలలుగా కూడా చాలా వరకు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టిన నేపథ్యంలో తుదికి ఎట్టకేలకు ఎలక్షన్లు ముగియడం జరిగింది. ఈ రోజు కొత్త పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు ఏదైతే అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వంగానే ఇప్పటికే కొత్తగా ఎన్నికైన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గ్రామాభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీలకు అతీతంగా కూడా అందరూ కలిసి ఒక టీం వర్క్ గా కూడా గ్రామానికి అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ యొక్క బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యతలు ఈ సర్పంచులు, వార్డు సభ్యులు స్వీకరించబోతా ఉన్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. మొన్న నిధి, నిన్న సమంత హీరోయిన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ది రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన ఘటన మరవక ముందే సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత తిరిగి తన కారు వద్దకు వెళుతుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడ్డారు. బాడీగార్డులు ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు, మరింత అదనపు సమాచారం అందిస్తారు. సంపత్, యాక్చువల్లీ మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ విషయం మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు సమంత విషయంలో కూడా సమంతకి చేదు ఘటన ఎక్కడ జరిగింది? జనరల్గా వీళ్ళు బౌన్సర్లు అది పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎవరు సరిగ్గా లేరనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే తిరుమల అనే ఒక షోరూమ్ ఓపెన్ చేయలేదు సమంతపై కార్యక్రమం క్రియేట్ చేసిన బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా కూడా అభిమానులంతా కూడా సెల్ఫీ దిగాలి, ఆమె పట్టుకోవాలనే ఆలోచనతోనే అందరూ ఒక్కసారి నిలబట్టతోనే
ఇది ఎంత జరిగింది. ఎందుకంటే గతంలో మొన్న రాజాసాబ్ ఈవెంట్ లో కూడా నిధి గారు ఇదే కదా, ఎందుకంటే అభిమానులు అంటే ఒక్కసారిగా కూడా నిధి గారు రావడంతో అందరూ కూడా కన్ఫ్యూజ్ కావాలనే ఆలోచనతో ఒక్కసారిగా నిలబడటంతో కూడా ఆమె రాష్ట్రంలో జరిగే పరిస్థితి మనం మొన్న చూసాం. సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా నిజ వాళ్ళు సంఘటన కూడా సమాచారం కూడా భయపడుతు జరిగింది. ఎందుకంటే అభిమానుల దృష్టిలో కూడా కొంతమంది ఇలాంటి చర్చలు లాంటి తీసుకున్నట్టు కూడా అది చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటే ఇది అభిమానులు ఏదైతే మొన్న ఇది సమంత కూడా చాలా రోజుల తర్వాత బయట రావడంతో ఆ చివరి ఫస్ట్ టైం అంటే ఈ 8 జరిగిన తర్వాత కూడా రావడం ఒకసారి కావడంతో ఆ పైగా హైదరాబాద్ లో రావడం అది అభిమానులు మామూలుగానే సమంత ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ అభిమానులందరూ కూడా ఒకటేసారి కూడా ఆమెతో సెల్ఫీ దిగాలనేసి ఆమెతో దగ్గరగా నిలిపాలని ఆలోచించిన ఒకసారిగా రావడంతోనే ఈ సంఘటన జరిగింది. అయితే ఈసారి ఫంక్షన్ అది కూడా దిగులోని తిరుమల సారీ ఫంక్షన్ వచ్చే మన ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సంఘటన జరిగింది. అయితే దగ్గరలో అయితే ఆమె పర్సనల్ సెక్యూరిటీ సాయంతోనే ఆమె వెహికల్లోకి తీసుకెళ్ళి కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ధన్యవాద్. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకాట రాయిళ్లను అరెస్ట్ చేసి 80 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణ, అలాగే గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకాట రాయిళ్లను కూడా అరెస్ట్ చేశారు. ఇక నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ జూదర్లను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులు చూడగానే బ్యాగులు విసిరేసినట్లు, తప్పించుకునేందుకు యత్నించినట్లుగా తెలిపారు. జూదర్ల వద్ద దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ వెల్లడించారు. నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జూదం అని ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన యొక్క దీన్ని ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది 25% దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద మేము ఇది వర్కౌట్. నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పలు డివిజన్లలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను ప్రజలకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో బలం లేకపోయినా వైసీపీ గిల్లి కజ్జాలకు దిగుతోందంటూ నారాయణ విమర్శించారు. టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లను తీసుకెళ్లి తాడేపల్లిలో కండువాలు వేయించారని ఆరోపించారు. మా బలమేంటో చూడమని రెచ్చగొట్టడంతో టీడీపీ నాయకులు జాగ్రత్త పడ్డారని చెప్పారు. జిల్లాలో క్యాంప్ రాజకీయాలు నిర్వహించాల్సిన అవసరం టీడీపీకి లేదని, ఇప్పటికైనా వైసీపీ తీరు మారకుంటే భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ఇంకా చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. అంటే 41 మంది మెజారిటీ ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు. కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు కాదు, సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది?
ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే 11 తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. పలు జిల్లాల్లో చలిపులి పంజాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలాల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గత 15 రోజులుగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సిర్పూర్ మండలంలో 4.8 డిగ్రీలు, త్రియాణి మండలం గిన్నెధరిలో 5.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 5.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. ఇక నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధార్లో 7.4 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.